ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా ఉండే భామ గ్లామర్ ఒలక్కపోయడంలోనూ ముందుంటుంది. చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కూడా. కానీ ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ముట్టుకుంటే కందిపోతుందేమో అనేలా ఉండే భామ గ్లామర్ ఒలకపోయడంలోనూ ముందుంటుంది. చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి కూడా. కానీ ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు అవకాశాలు లేక సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? తెలుగులో మెరుపు తీగలు చాలా మంది ఉన్నారు. ఇలా వచ్చి అలా వెళ్ళిన హీరోయిన్స్ మన దగ్గర చాలా మంది. కొన్ని సినిమాలతోనే ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత కనిపించకుండా మాయమయ్యింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఆ కోవకే చెందింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ 2 పెద్ద హిట్స్ పడ్డాయి కానీ ఆ తర్వాత అవకాశాలు అందుకోలేకపోయింది. ఇండస్ట్రీలో చాలా మంది భామలు కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి మెప్పించినా కూడా ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తున్నారు కొందరు. చాలా మంది పెళ్లి చేసుకుని నటనకు గుడ్ బై చెప్పేశారు. కానీ ఇంకొంతమంది ఆఫర్స్ లేక సతమతమవుతున్నారు. ఇక ఇలాంటి వారిలో ఈ భామ ఒకరు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మొదటి సినిమాతోనే కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది. పై ఫోటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో కాదు, జూనియర్ ఐశ్వర్య రాయ్‌గా క్రేజ్ తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్. 2007లో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది అందాల తార. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో మెప్పించింది. ముఖ్యంగా యూత్‌లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా తన నీలి కళ్ళతో ఐశ్వర్యని గుర్తు చేస్తూ కుర్రకారును ఆగం చేసింది. ఈ ఆ తర్వాత కరెంట్ మూవీలో యంగ్ హీరో సుశాంత్‌తో జతకట్టింది. ఈ సినిమా కూడా యూత్‌ను బాగానే ఆకట్టుకుంది. అలాగే నందమూరి బాలకృష్ణ నటించిన 'సింహ' సినిమాలోనూ హీరోయిన్‌గా మెరిసింది. అయితే ఈ సినిమాల తర్వాత స్నేహ ఉల్లాల్‌కు సినిమా అవకాశాలు కనుమరుగైపోయాయి. 'వరుడు', 'అలా మొదలైంది' సినిమాల్లో క్యామియో రోల్స్‌కే పరిమితమైంది. చాలా గ్యాప్ తర్వాత అల్లరి నరేష్‌తో కలిసి నటించిన 'మడత కాజా' సినిమా కూడా పరాజయం పాలైంది. అలాగే యాక్షన్ 3 అంతా నీ మాయలోనే సినిమాల్లో మెరిసినా అవి కూడా ఫ్లాపులుగానే మిగిలిపోయాయి. కన్నడ, హిందీ సినిమాల్లోనూ అదృష్టం పరీక్షించుకున్న స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది. చివరిసారిగా 2022లో 'లవ్ యూ లోక్ తంత్ర' అనే హిందీ సినిమాలో నటించింది స్నేహ ఉల్లాల్. ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ కుర్రలను కవ్విస్తుంది. ఈ అమ్మడు క్రేజీ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి.